आज एक बहुत इम्पोर्टेंट मुद्दा को लेकर तेलंगाना की सीपीआईएम और जितने भी अलग अलग कम्युनिटीज में काम करने वाले संगठन हैं, जन संगठन हैं, सब ने मिलकर एक बहुत इम्पोर्टेंट इश्यू को उठाया है। తెలంగాణలో అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి. అనేక ప్రజా సంఘాలన్నీ కలిసి ఒకే రకమైనటువంటి మన పోరాటాన్ని ఒకే రకమైనటువంటి ఇష్యూ తీసుకొని ఒకే రకమైన అంటే అందరికీ కావాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి అజెండా తీసుకొని ఈరోజు అన్ని సంఘాలు ముందుకు కలిసి వెళ్ళడము చాలా అభినందనీయం. वो इश्यू क्या है? అవు ప్రధానమైనటువంటి అంశం ఏంటి అది ఈరోజు మన ముందున్నది? वो इश्यू है हिंदुस्तान की हर नागरिक के सिर के ऊपर हमें छत चाहिए। हर बेघर के लिए हमें घर चाहिए। ఆ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నివాస యోగ్యంగామైనటువంటి ఒక ఇల్లు కావాలి. అలాంటి ఇళ్ల కోసం ఈరోజు మనం పోరాటం చేయవలసి వస్తోంది. हमारे देश के कानून में, हमारी लॉ में, हमारे संविधान में, हमारे कॉन्स्टिट्यूशन में बहुत सारे फंडामेंटल राइट्स, बुनियादी अधिकार दिया गया है। మన రాజ్యాంగము మనకు అనేక రకాలైనటువంటి ప్రాథమిక హక్కులను ఇచ్చింది. అలాంటి హక్కుల కోసం ఈ రోజు పోరాడాల్సిన అవసరం ఏర్పడుతోంది. उसमें एक मुख्य हक है जिसका नंबर है धारा 21, आर्टिकल 21। उस आर्टिकल 21 के तहत हर व्यक्ति को, हर भारतवासी को, हर भारत में रहने वालों को राइट टू लाइफ है। రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఆర్టికల్ 21 ప్రకారం భారతదేశంలో నివసిస్తున్న ప్రతి పౌరుడికి కూడా జీవించేటువంటి హక్కు ఉన్నది. రైట్ టు లివ్, జీవించే హక్కు. ये राइट टू लाइफ, जीने का अधिकार, सिर्फ सांस लेने का अधिकार नहीं है कि हम ब्रीथ कर रहे हैं, हम सांस ले रहे हैं, यही हमारा राइट टू लाइफ है। नहीं, ये राइट टू लाइफ का मीनिंग क्या है? జీవించే హక్కు అంటే కేవలం శ్వాస తీసుకోవడం, ఆ రకంగా బ్రతికి ఉండడం మాత్రమే కాదు. జీవించే హక్కు అంటే బ్రతికి ఉండడం కన్నా అంటే ఒక జీవం ఉండడం మాత్రమే కాదు, దానికి మించినటువంటి అనేక రకాలైనటువంటి అర్థాలు కూడా ఉన్నవి. राइट टू लाइफ का मतलब सम्मानजनक जिंदगी जिसमें हम खाद्य सुरक्षा, फूड सिक्योरिटी, जिसमें महिलाओं को अपने शारीरिक सिक्योरिटी, जिसमें शिक्षा, स्वास्थ्य, रोजगार, ये सब जीने के अधिकार के साथ जुड़े हैं। एंड इन ऑल दोज राइट्स, द राइट टू अ होम, द राइट टू अ रूफ ओवर आवर हेड, हमारे सिर के ऊपर छत हो, बगैर इसके कोई अधिकार हम नहीं जीत सकते, कोई अधिकार बचेगा नहीं। ఈరోజు జీవించే హక్కు అంటే కేవలం బ్రతుకుండడం అంటే కాదైతే ఇలాగ చెప్పామో అదే విధంగా ఈరోజు
జీవించే హక్కు అంటే గౌరవప్రదమైనటువంటి జీవనం గడిపేటువంటి విధానం కావాలి. అలాంటి గౌరవం ఇచ్చేటువంటి సమాజం కావాలి. ఆ సమాజంలో విద్య, వైద్యము వంటి సకల సదుపాయాలని కూడా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. వాటితో పాటుగానే ఈరోజు జీవించే హక్కులో ప్రధానమైనటువంటి భాగము ఈరోజు మనకు మన యొక్క జీవితాన్ని, మన శరీరాన్ని కాపాడుకునేటువంటి ఒక గృహము, ఒక ఇల్లు కావాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈరోజు మన ముందున్నది. लेकिन आज ये अधिकार, जीने का अधिकार भारतवासी की करोड़ों करोड़ों भारतवासी, हिंदू, मुसलमान, ईसाई, सिख धर्म का कोई गरीबी में उसका कोई मदद नहीं मिलता. करोड़ों की तादाद में आज हिंदुस्तान में बुनियादी अधिकार से हम वंचित हैं. ఈరోజు భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాల వారు ఉన్నారు. ఈరోజు జీవించే హక్కు అంటే కేవలము మత లేదా కుల ప్రాతిపదిక మీద కాదు, కానీ అందరికీ కూడా సమానమైనటువంటి గౌరవప్రదమైనటువంటి జీవించేటువంటి హక్కు కావాలి. అట్లాంటి హక్కు కోసం పోరాడాల్సినటువంటి ఈరోజు తరుణం మన ముందు దౌర్భాగ్యంగా ఏర్పడి ఉన్నది. मैं अगर कहूं कि अगर हमारे देश में कोई सेक्युलर रिफ्लेक्शन है, if there is any reflection of secularism in India today, it is in poverty. Because no God will save any one religion from poverty because they are that religion's believers. Poverty is widespread among all communities. क्योंकि आज हिंदुस्तान में बगैर कंट्रोल का पूंजीवाद, जैसे खेतों में जो पशु है ना, बगैर कंट्रोल का पूरा खेती को बर्बाद करता है या नहीं करता है, तो आज वो पूंजीवाद है, वो उदारीकरण नीतियों का पूंजीवाद है जो हिंदुस्तान में संविधान की हर अधिकार को समाप्त किया, चौपट किया. इसलिए एक तरफ जब हम संविधान की बात करते हैं, दूसरी तरफ एंटी कैपिटलिस्ट पूंजीवाद के खिलाफ हमारा संघर्ष साथ साथ चलेगा, वरना कभी भी जीने के अधिकार हमें प्राप्त नहीं होगा. ఈరోజు భారతదేశంలో సెక్యులరిజం అంటే సమానంగా ఉండేటువంటి విధానం ఎక్కడైనా ఉన్నదంటే అది పేదరికంలో ఉన్నది. పేదల మధ్య మాత్రం ఆ రకమైన సమానత్వం ఉన్నది. ఎందుకంటే అందరూ పేదలుగానే ఉంటారు. పేదలుగా ఉన్న వాళ్ళలో వ్యత్యాసాలు ఏమి ఉండవు. ఆ పేదరికం అనేటువంటిది కులము, మతము ఆధారంగా లేకుండా అన్ని చోట్ల కూడా, అన్ని కులాలు, అన్ని మతాల్లో కూడా పేదలుగా ఉన్న చోట ఆ సమానత్వం రాజ్యం ఏలుతున్నది మన భారతదేశంలో. అయితే ఇది ఎందుకు ఇలా ఈ పేదరికము ఒక సమానత్వంలా మన మీద ఉండదు అంటే, ఈరోజు పెట్టుబడిదారులు భారతదేశంలో ఒక పశువుల మాదిరిగా, అంటే కంట్రోల్ చేయకుండా వదిలివేయబడినటువంటి పశువులు ఏ విధంగా అయితే పొలాలను నాశనం చేస్తాయో ఆ రకంగా ఈరోజు పెట్టుబడిదారులు తమ యొక్క ఆర్థిక బలత్వంతో ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని బలహీనతలను ఆసరగా చేసుకొని తమ యొక్క పెట్టుబడితోటి సామాన్య ప్రజానీకాన్ని, సమాజాన్ని దోచుకుంటున్న తరుణం ఈరోజు మన ముందున్నది. और ये जो असमानता है, ये जो इनइक्वालिटी है, उसका सबसे बड़ा बर्डन, जो बोझ है, वो आदिवासियों के कंधे, ट्राइबल्स के कंधे, दलित के कंधे. The shoulders of the poor are disproportionately the shoulders of the poor, and among the poor, the Dalits, the tribals. Here in Mehboobabaad, population 40% are tribals.
तो जो बोझ है सामाजिक आधार पर दलित के ऊपर, ट्राइबल्स के ऊपर, गरीब मुसलमानों के ऊपर, ये अन्याय है हमारे देश की టాక్సిక్ కాస్ట్ సిస్టమ్ గా. ఈరోజు ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి అసమానతలన్నింటినీ మనం ఒకసారి గమనించినప్పుడు అట్లాంటి అసమానతలు పూర్తిగా చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నది దళితులు, ఆదివాసీలు, గిరిజనులు ఇట్లాంటి వారి మధ్యలో ఎక్కువగా వారి ద్వారా ఎక్కువగా కనిపిస్తుంటది. అంతేకాకుండా మైనారిటీగా ఉన్న వాళ్ళందరిపైన కూడా ఈ యొక్క అసమానతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ అసమానతలు ఒకసారి చూసినప్పుడు మీ మహబూబాబాద్ ప్రాంతంలో దాదాపు 40% ప్రజలు ఇలాంటి అసమానతలకు అసమానతలకు గురవుతున్నటువంటి ఆదివాసీలు, గిరిజనులు, దళితులు వీరి రూపంలో ఉన్నారు. మరి ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి దీనమైనటువంటి స్థితి ఈ భారతదేశంలో ఈ ప్రాంతంలో ఎందుకు ఉన్నదో మనం ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. मेरे प्रिय बहनों और भाइयों, दिल्ली में बैठे एक ऐसे राज, एक ऐसी सरकार, नरेंद्र मोदी जी की सरकार, जो दावा करते हैं 75 इयर्स के बाद अमृत काल आ रहा है. अमृत काल का मतलब, ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈరోజు భారతదేశంలో దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఢిల్లీ పెద్దలు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలోని ఢిల్లీ ప్రభుత్వము ఓ పెద్ద మాటలు చెప్తా ఉంది. 75 సంవత్సరాలు భారతదేశం పూర్తి చేసుకున్నది కాబట్టి, 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత పూర్తయింది కాబట్టి మనం అందరం కూడా అమృత కాలంలోకి అడుగు పెట్టామంటున్నారు. అమృతకాలం అంటే ఏంటి? మనందరికీ ఏమైనా ఐడియా ఉందా? మనకేమైనా తెలుసా? అలాంటి అమృతకాలం అంటే ఏదో కూడా తెలియకుండా ఈ రోజు అమృతకాలం అని చెప్పి ఒక మాట మాట్లాడుతున్నారు భారత ప్రభుత్వం. जिंदगी में मिठास, जिंदगी में बराबरता, लेकिन हकीकत ये है, ये भारतीय जनता पार्टी की सरकार जो दिल्ली में है, उनका हर कदम बड़े कॉर्पोरेट्स की मदद के लिए है. मेरे प्रिय साथियों, आप सोचो, एक दिन में, इन वन डे, एक बड़ा पूंजीपति 1216 करोड़ रुपया एक दिन में, हम सोच भी नहीं सकते. 1216 करोड़ रुपया एक दिन में मुनाफा है. और ये मोदी सरकार के राज में एक दलित औरत, जो ट्राइबल औरत, एक गरीब औरत सुबह से रात काम करेगी, उसको 250 रुपीस भी मिलेगा या नहीं मिलेगा, ये एक सवाल है. సోదర సోదరి మనులారా, ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎవరి కేవలం పెట్టుబడిదారుల కొమ్ము కాస్తా ఉన్నది. మీరు ఒకసారి గమనించినట్లయితే వారు ఇస్తున్నటువంటి ఆసరా వల్ల భారతదేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారుల్లో ఒకే ఒక్క పెట్టుబడిదారుడు ఒక రోజుకు 1216 కోట్ల రూపాయలను ఆర్జించుకుంటున్నాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో మన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గిరిజన మహిళ కావచ్చు, ఒక దళిత మహిళ కావచ్చు, ఒక పేద మహిళ ఈరోజు 250 రూపాయలు ఒక రోజు సంపాదించుకోవడానికి చాలా శ్రమ పడవలసినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. ఈ దుర్భరమైనటువంటి పరిస్థితి ఏ రాజకీయ నీతి వల్ల వచ్చిందో మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. और उस संघर्ष में इतनी मुश्किल से जब लोग घर बनाते हैं, सुबह से रात काम करके एक विधवा औरत, एक अकेली परिवार चलाने वाले औरत खून पसीना बराबर करके एक झुग्गी बनाती है या कहीं छोटा सा मकान बनाते हैं, ये बीजेपी सरकार, ये डबल इंजन का सरकार उत्तर प्रदेश में, मध्य प्रदेश में, जहां इनका डबल इंजन सरकार है,
वहां उस औरत की कमाई की झुग्गी को तोड़ने के लिए बुलडोजर चलाते हैं। बुलडोजर आया और वहां का मुख्यमंत्री योगी आदित्यनाथ कहता है, अभी मेरा बुलडोजर राज है। किसके खिलाफ तुम्हारा बुलडोजर है? तुम्हारा बुलडोजर राज गरीब की छाती पर चल रहा है। ये है तुम्हारा बुलडोजर राज। ఈరోజు మన మహిళలు కష్టపడే విధానం ఎలా ఉందంటే, వారి కుటుంబ వ్యవస్థ ఎలా ఉన్నా సరే పోషించేవారు లేక, ఆదుకునేవారు లేక, పని లేక విధవలు, అనేక మంది విధవలు లాంటి ఆడవాళ్ళందరూ కూడా కష్టపడి పని చేయాల్సి వస్తోంది. అట్లా కష్టపడి పని చేసినా కూడా వారి జీవనం గడిచేటువంటి పరిస్థితి ఈ ప్రాంతమే కాదు, దేశం మొత్తం మీద ఎక్కడ కూడా లేదు. మీరందరూ గమనించే ఉంటారు. కేంద్ర ప్రభుత్వం ఒక మాట చెప్తోంది, డబుల్ ఇంజన్ సర్కార్ అనే మాట చెప్తోంది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్రంలో ఒకటే పార్టీ ఉండాలి, రాష్ట్రంలో కూడా ఒకటే పార్టీ ఉండాలి. అంటే వాళ్ళు చెప్పే మాట ఏమంటే, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే రాష్ట్రంలో కూడా అధికారంలోనే బీజేపీ ఉండాలి. అట్లా ఉన్నటువంటి పరిస్థితిని డబుల్ ఇంజన్ సర్కార్ అంటారట. మరి అట్లాంటి డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ రాష్ట్రాల్లో రెండు చోట్ల, అంటే కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కూడా బీజేపీ ఉంది. అట్లాంటి చోట ఈరోజు బుల్డోజర్ అనేటువంటిది నడిపించి పేదలు, గిరిజనులు, అమాయక మైనారిటీలు, అత్యంత కడు పేదలు నివసిస్తున్నటువంటి వాళ్ళ యొక్క నివాసాలపైన బుల్డోజరు నడిపించి అట్లాంటి ఇళ్లను కూల్చి పడేశారు. ఆ కూల్చి పడేసిన సందర్భాల్లో మన పోరాటాలు మీరు చూసే ఉంటారు. డైరెక్ట్ గా మేడం కూడా ఆ బుల్డోజర్ ఎదురుగా నిలబడడం మీరందరూ గమనించే ఉంటారు ఆ రోజు మీరు ఆ పేపర్లలో. అంటే ఆ రకంగా బుల్డోజర్ నడిపిస్తున్నారు తప్ప ప్రజలను పరిపాలించే విధంగా ఈ రోజు రెండు సర్కార్లు, డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పటికీ కూడా మనకు ఉపయోగం లేదని మనకు అర్థమవుతోంది. लेकिन तेलंगाना में क्या, हमारे मुख्यमंत्री जी श्री केसीआर कहते हैं हम बीजेपी के खिलाफ है। हमारी पार्टी ने स्वागत किया। हमने कहा अगर आप बीजेपी के खिलाफ खड़े होकर लड़ेंगे, हम आपका साथ देंगे उस लड़ाई में। ఈరోజు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటున్నారు, నేను బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతాను. బీజేపీ చేస్తున్నటువంటి మతపరమైన, ప్రాంతీయపరమైనటువంటి రెచ్చగొట్టే ద్వేషాలకు వ్యతిరేకంగా నేను నిలబడతా అని చెప్పి కేసీఆర్ అంటున్నాడు. నిజంగా అలా నిలబడగలిగితే ఖచ్చితంగా మనము వారికి సాయంగా ఉండవచ్చు, అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. लेकिन ये नहीं हो सकता है कि हम बोलेंगे बीजेपी के खिलाफ, लेकिन उत्तर प्रदेश जैसे बुलडोजर अगर गरीबों की झुग्गियों पर तेलंगाना में चलेगा तो केसीआर साहब ये लाल झंडा उसके खिलाफ खड़े होकर लड़ेगा। ఈరోజు కేసీఆర్ గారు చెప్పవచ్చు ఆ మాట, నేను భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి దాష్టీకాలకు వ్యతిరేకంగా నిలబడతానని చెప్పి చెప్పవచ్చు మాట, మంచిదే. కానీ ఆ మాట చెప్తూనే ఈరోజు అమాయకమైనటువంటి ప్రజలు నివసిస్తున్నటువంటి నివాసాలపైన బుల్డోజర్ నడిపించి, అంటే బుల్డోజర్ నడిపించడం అంటే అట్లాంటి ఇళ్లను లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తే ఈరోజు ఎర్ర జెండా ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా తిరగబడి ఎదురిస్తామని చెప్పి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. केरला एक बहुत छोटा प्रदेश है, ज्यादा जमीन नहीं है केरल में, ज्यादा साधन नहीं है केरल में। केरल में ये येरा झंडा की लीडरशिप में सरकार चल रही है। కేరళ చాలా చిన్న స్థలం, చిన్న ప్రాంతం. కేరళలో భూ భాగం కూడా చాలా తక్కువ. అట్లాంటి చోట అత్యంత విచక్షణ కలిగినటువంటి ప్రజలు అక్కడ ఎర్ర జెండా ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నారు. మనందరికి తెలిసి కూడా ఈ విషయం. हम गर्व के साथ कह सकते हैं आज केरल सरकार 5 लाख नहीं 8 लाख से ऊपर रुपया खर्च करके गरीबों के लिए, बेघरों के लिए घर बनाकर दे रहे हैं। కేరళలో ఈరోజు 5 లక్షల రూపాయలు కాదు, దాదాపు 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరైతే పేదలు ఉన్నారో,
ఇల్లు లేని వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించేటువంటి పథకాన్ని ఈ రోజు దిగ్విజయంగా అమలు జరుపుతా ఉన్నది కేరళ ప్రభుత్వం. केरल के अंदर आदिवासियों की जमीन का अधिकार देने के लिए सरकार पट्टा दे रही है. కేరళలో ఆదివాసీలకు భూమి పట్టాలన్నిటి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ప్రయత్నం చేస్తా ఉన్నది అనేక సందర్భాల్లోనూ. केरल में कोई बुलडोजर किसी गरीब के ऊपर नहीं चल सकता है क्योंकि केरल के अंदर लाल झंडे की सरकार है. ఈరోజు కేరళలో ఎవరి దాష్టికాలు కూడా జరగవు. ఎక్కడ కూడా దౌర్జన్యంతో దోపిడీతోటి బుల్డోజర్ నడిపించే విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఎర్ర జెండా ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తా ఉన్నది కాబట్టి. मेरे प्रिय साथियों, बीजेपी के खिलाफ हमारी जो यूनिटी हमें चाहिए वो यूनिटी का आधार है ऑल्टरनेटिव विजन, ऑल्टरनेटिव पॉलिसी. हम बीजेपी के खिलाफ खड़े हैं. क्यों? क्योंकि देश का सर्वनाश हो रहा है, गरीबों का सर्वनाश हो रहा है, सांप्रदायिकता को फैलाकर सर्वनाश हो रहा है. तो तेलंगाना में जब रीजनल पार्टी की, अभी तो भारतीय पार्टी हो गई है, लेकिन जब वैकल्पिक पार्टी की सरकार है तो हम ये जायज मांग करते हैं कि बीजेपी के खिलाफ केवल शब्दों में नहीं, वर्ड्स में नहीं, पॉलिसी में लाना पड़ेगा. तब हमारा संघर्ष मजबूत होगा. ये हम कहना चाहते हैं. ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఐక్య సంఘటన కావాలని కోరుకుంటున్నాము. ఎందుకు కోరుకుంటున్నాము? కేవలం ఐక్యంగా తయారయ్యి భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించడం మాత్రమే కాదు. భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించడం అంటే భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి దాష్టికాలను, ముఖ్యంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న విధానాలని, ఒక సంస్కృతి పేరు పైన పెడుతున్న ఇబ్బందులను, ఇట్లాంటి వాటన్నిటిని కూడా వ్యతిరేకించడం కోసమే మనం విశాల ఐక్యత కావాలని మనం భారతదేశం మొత్తం మీద కోరుకుంటున్నాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ అంటే ప్రాంతీయ పార్టీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వారందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కొన్ని సందర్భాల్లో మాట్లాడతారు. కానీ అలాంటివన్నీ మాటలకు మాత్రమే పరిమితం కాకూడదు. అవి చేతల్లోకి రూపు దాల్చిన రోజే నిజమైనటువంటి ఐక్యత ఏర్పరిచినట్టు అవుతుంది. అట్లాంటి ఐక్యత కోసం మనం అందరం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. मैं जानती हूं कि आज किसी भी स्टेट गवर्नमेंट जो बीजेपी के खिलाफ बोलते हैं, जैसे हमारे मुख्यमंत्री केसीआर जी, उनके ऊपर बहुत प्रेशर है, बहुत दबाव है, पैसा नहीं दे रहे हैं, झूठ बोल रहे हैं. ये किशन रेड्डी जी आए यहां और एक पुलंदा बांध लिया झूठ का. कितने लाखों करोड़ रुपया तेलंगाना को दिया. किशन रेड्डी जी, मेरा एक सवाल है, माफ कीजिए, ये आपका बाप का पैसा है क्या? आपकी स्पिरिट जिंदाबाद. मेरे प्रिय साथियों, हमारी जीत निश्चय है. बहुत बहुत इनकलाबी मैं अभिवादन करती हूं. इनकलाब जिंदाबाद, हमारी यूनिटी जिंदाबाद.